ఎవ్వాని నోట బట్టి ఎవ్వాని చేత బట్టి ఓ పిల్ల ఎవ్వాని నోట బట్టి ఎవ్వాని చేత బట్టి ఎవ్వాని కొరకైపోతున్నవే నువ్వు ఇయ్యవని కొరకైపోతున్నవే నువ్వు ఇయ్యవని కొరకైపోతున్నవే ఆకును నోట బట్టి సంచీని చేత బట్టి ఆకును నోట బట్టి సంచీని చేత బట్టి సున్నవు కొరకైపోతుంటిరా సున్నవు కొరకైపోతుంటిరా నోటి సున్నవు కొరకైపోతుంటిరా అట్లనా ఒకరిని వండ పెట్టినావు ఇంకోని నిలబెట్టినావు ఏడ పెట్టినావు వచ్చే నా కొమ్మ ముంచినట్టున్నావు కానీ ఎవరిని వండబెట్టి ఎవ్వాని నిలబెట్టి ఓ పిల్ల ఎవరిని వండబెట్టి ఎవ్వాని నిలబెట్టి ఎవాని కొరకైపోతున్నవే నువ్వు ఇంకెవని కొరకైపోతున్నవే నువ్వు ఇంకెవని కొరకైపోతున్నవే గట్లనా అది చెప్పు ఏంది ఇట్లా అడుగుతున్నావు నువ్వు మాటి మాటికి నన్ను అవమానిస్తున్నావు నువ్వు మరి లేకపోతే పండబెడుతున్నా నిలబెడుతున్నా పండబెడుతున్నా నిలబెడుతున్నా అంటే అనుమానం రాదా ఇట్లా అనుమానిస్తే నేను పోతా మా అమ్మ ఇంటికి రా కాదు కాదు మాటగా పోతావే ఇట్లనే మాట్లాడతారా మాట్లాడవు కదా మాట్లాడానంటే చెప్పినా నేనవా అసలు నీ మీద ఓగానికి కాలిచ్చి ఓగానికి చేయించి మామా ఎట్లా వినిపియదా నీకు వినిపిస్తలేదు ఓగానికి కాలిచ్చి ఓగానికి చేయించి ఓగాని కొరకైపోతుంటిరా నేను ఇంకొకని కొరకైపోతుంటిరా నేను ఇంకొకని కొరకైపోతుంటిరా కాదన్న ఒక నిమిషం ఆగది కాదు కాలిచ్చినావు చేయించినావు అవును కాలిస్తావు చేయిస్తావే అవు నేనెక్కడ పోవాలనే నువ్వు కాళ్ళు తీసుకుంటా చేతులు తీసుకుంటా పోతే నేను ఇంకెక్కడ పోదునే నేనేం చేసినామా నిన్ను ఏం చేసినావు అంటే ఎవ్వనికి కాలిస్తివి ఎవ్వనికి చేతులు ఇస్తివి ఎవ్వనికి కాలిచ్చి ఎవ్వనికి చేతులు ఇచ్చి ఎవ్వని కొరకైపోతున్నవే ఇంకెవని కొరకైపోతున్నవి నువ్వు ఇంకెవని కొరకైపోతున్నవే కౌసులోనికి కాలిచ్చి గాదిలోనికి చేయించి ఇప్పుడు అర్థమవుతుందా కౌసులోనికి కాలిచ్చి గాదిలోని కొరకై మావా కౌసులోనికి కాలిచ్చి గాదిలోని చేయించి కౌసులోని కొరకైపోతుంటిరా నేను గాదిలోని కొరకైపోతుంటిరా నేను గాదిలోని కొరకైపోతుంటిరా నేను కౌసులోని కొరకైపోతుంటిరా నేను కౌసులోని కొరకైపోతుంటిరా నేను దుత్తా కొరకు నేను పోతుంటిరా వాళ్ళ దుత్తా కొరకు నేను పోతుంటిరా వాళ్ళ దుత్తా కొరకు నేను పోతుంటిరా వాళ్ళ దుత్తా కొరకు నేను పోతుంటిరా ఇట్లయితే మంచిదే గాజులంట తెచ్చుకో ఏమన్నా తెచ్చుకో మంచిదే అట్లయితే నేనేమేమో అనుకున్నా లేవే ఏమనుకోకు సరేనా మస్తుగుంది బావా అంతే అంటవా అంతే కదా యవ్వానికి మస్క కొట్టి ఎవన్నో చూసుకుంటూ ఏడికెళ్ళిపోయి నువ్వు వస్తున్నవే నువ్వు బావా మా అక్కను అలా అనుమానించామంటే నేను ఒప్పుకోను అంతే అంటవా నా తమ్ముడున్నాడు తమ్ముడు ఉన్నాడా అయితే ఇక నేను కూడా నెక్కదాకా నకరాలు చెయ్య చక్కగా సీనాన్ని అడుగుతావా అనే మాత్రం సీనాన్ని ఈ పాటలో చాలా గొప్ప కాన్సెప్ట్ ఉందన్న బాగుంది 8 మార్కులు సీనన్న పాట ఓకే వాళ్ళ వాగ్వివాదం మధ్యన ఈయన అనుమానపడడం ఆమె సమాధానం చెప్పినా కూడా ఈయన అనుమానపడడం మళ్ళీ ఆమె సమాధానం చెప్పి సరిదిద్దుకోవడం చాలా అద్భుతంగా ఆ చెల్లె గొంతు కయ్యం అన్నట్టు ఇంత కీసుకోకుండా
చాలా అద్భుతమైన పిల్లనవయ్యా. 10. చిన్నన్న నాకొక్క సీర నంపిండే నగదారిలో సీర నంపిండే నగదారిలో చిన్నన్న నాకొక్క సీర నంపిండే నగదారిలో. శంకరన్న ఏమంటావు అన్నా? ఇద్దరు సమవుజ్జిగా ఉన్నారు. ఇద్దట్లో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని చెప్పడం చాలా కష్టం. ఈ జానపద డ్యూయెట్, ఈ డ్యూయెట్ పాటని ఇది ఇస్తే అది ఇస్తే వస్తావా అనే దేశ నుంచి అదంతా అయిపోయి ఒక కుంటె పెళ్ళాం అనుమానం మొగుడు మధ్యకి వెళ్ళిపోయింది. అంటే ఒక డెవలప్మెంట్ జరిగింది, డ్యూయెట్లో ఒక డెవలప్మెంట్ జరిగింది. వచ్చే టీంలకి ఇది పరీక్ష. సో టోటల్గా అన్నీ బాగున్నాయి.